అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో కూడా హైడ్రా తరహాలో ఒక సంస్థను ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందండి. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గారు ఆ విషయాన్ని చాలా స్పష్టం చేశారు. మనకు తెలిసి విజయవాడలో ఇంత దారుణం జరిగింది. వరదలు వచ్చిన సమయంలో బుడమేరు తెగిపోవడం వల్ల, ఆ గండ్లు పడడం వల్ల ఎంత నష్టం జరిగిందో మనందరికీ తెలుసు. బుడమేరు ఆ కాలువ రిపేర్ల కోసం తెలుగుదేశం కాలంలో టెండర్లు పిలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ మీద ఈర్ష్యతోనో ద్వేషంతోనో ఆ టెండర్లను రద్దు చేశారు. అప్పటి నుంచి అవి రిపేర్ చేయలేదు. ఆ కాలువంతా ఆక్రమణకు గురవడం వల్ల మొన్న వచ్చిన విపరీతమైన వరదలకి అతలాకుతలమైంది విజయవాడ. అలాగే రాష్ట్రంలో చాలా గ్రామాలు ప్రాంతాల్లో కాలువలు, చెరువులు, కుంటలు ఇవన్నీ కూడా ఆక్రమణకు గురయ్యాయి. జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పరిపాలనలో కాదేది కబ్జాకు అనర్హం అన్నట్టుగా ఎక్కడ పడితే అక్కడ దోచేశారు, కబ్జాలు చేశారు, చెరువులు పూర్తి చేశారు, కాలువలను పూర్తి చేశారు. DDR బాండ్ల పేరుతో కోట్లు కొల్లగొట్టారండి. వీటన్నింటికి చెక్ పెట్టాలంటే హైదరాబాదులో ఉన్న హైడ్రా తరహా సంస్థ అండి. హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ అండ్ ప్రొటెక్షన్ అండి. అంటే అక్కడ పరిరక్షించడమే అండి. ఇంకా చెరువులు, కుంటలు లేదా ప్రకృతి సంపద వీటన్నింటినీ పరిరక్షించడం కోసం ఒక సంస్థ పెడతాము, ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతుందని మంత్రి నారాయణ గారు చెప్పారు. దీంతో పాపం వాళ్ళకి డయేరియా పట్టుకున్నదండి. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి డయేరియా అంటే తెలుసు కదా, విరేచనాలు. హైడ్రా వస్తుంది అంటే వీళ్ళ పాపాలన్నీ పండుతాయి, వీళ్ళ ఆక్రమణలన్నింటి మీద చర్యలు తీసుకుంటారు. దీంతో వాళ్ళకి ఇప్పటి నుంచే గుండె దడ, విరేచనాలు ప్రారంభమయ్యాయి. ఈ పాపాలన్నీ పండుతాయన్న భయం వాళ్ళల్లో వచ్చింది. అందుకనే చిలువులు పలువులు చేసి లేనిపోనివన్నీ చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో ఆరోపణలు చేసి డైవర్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరెన్ని చేసినా ఆంధ్రప్రదేశ్లో కూడా హైడ్రా తరహా సంస్థ వస్తుంది. ఇప్పటి వరకు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఆక్రమించుకున్న ఆక్రమణలన్నీ తొలగిస్తాం, DDR బాండ్ల కుంభకోణాన్ని వెలికి తీసి అధికారుల మీద చర్యలు తీసుకోక తప్పదు. ఇది ఒక విధంగా ప్రభుత్వం తీసుకుంటున్న పరిరక్షణ చర్య. రెండోది, ఇలాంటి ద్రోహులు, సమాజ విద్రోహులు, కబ్జాదారుల గుండెల్లో నిద్రపోవాలన్న లక్ష్యం. ఏది ఏమైనా హైడ్రా వస్తుందంటానే వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు, ఆ నాయకులు, కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పెరుగుతున్నాయి, విరేచనాలు ప్రారంభమవుతాయి. ఏం జరుగుతుందో వేచి చూద్దాం.